మరి ఈ నెల 14వ తారీఖు బలుగురి గణేష్పై జరిగినటువంటి హత్య ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఈ చరిత్రలో జరగనే అంత ఘోరాతి ఘోరంగా జరిగిందండి. ఈ హత్య మరి ఎందుకు చేశారు ఏంటి అనేది ఇంతవరకు కూడా మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఈ హత్య వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాలు కూడా ఎర్రవరం అయితే ఏంది, తొగర్రాయి, గణపారం, బీకేతండ, ఈ లక్ష్యంపురం, ఈ గ్రామాలు మొత్తం కూడా ఎంతో భయానికి గురై ఒక్కొక్కరు కూడా ఎంతో గజగజ వణుకుతున్నారు. ఇలాంటి హత్య ఈ ప్రాంతంలో ఇప్పటికీ జరగలేదు ఎప్పుడు కూడా. మరి ఈ హత్య జరిగినందుకు ఎంతో బాధాకరంగా ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో భయాందోళనతో ఒక్కొక్కరు కూడా వణుకుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగిందని కారణం కూడా ఇప్పటికి కూడా ఇంతవరకు తెలియలేదు. చంపినటువంటి హంతకుడు పరారులో ఉండగా గత శుక్రవారం రోజు డిఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో యాప్ ద్వారా ఇట్లా జరిగిపోయింది ఇట్లా అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మేము దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే హంతకుడు దొరకలేదు, హత్య అయిన బాబుది ఫోన్ దొరకలేదు, హత్య చేసిన వాళ్ళది ఫోన్ దొరకలేదు. ఇవి ఏమీ సేకరించకుండా అందులో ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా దీని ద్వారానే అని చెప్పేసి వాళ్ళు ఎట్లా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో చెప్తారని నేను ఖండిస్తున్నానండి. మరి చట్టాన్ని రక్షించాల్సిన అధికారులు వాళ్ళే కరెక్ట్ లేకుండా తప్పుదారిలో ఈ కేసును తీసుకెళ్తే మేము సహించేది లేదండి. మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా మీలాంటి సర్పంచులకే న్యాయం జరగట్లేదు, మరి మాలాంటి ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తారని చెప్పేసి అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. హత్య అనేది అసలు ఈ పూర్వపరాలు ఆలోచించాలి, మొత్తం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేసిన తర్వాతనే ప్రెస్ మీట్ అనేది పెట్టాలి. అసలు ఏం తెలుసుకోకుండా అక్కడ అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరు చేశారు, ఎక్కడున్నారు, అసలు ఆ ఫోన్లలో ఏముంది అన్నీ తెలుసుకోకుండా అలా పెట్టడం అనేది డిఎస్పీ గారు అది కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాము. మరి ఇలాంటి అధికారులు ఉంటే మాత్రానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కానీ మంత్రి గారికి కానీ కూడా చెడ్డ పేరు వస్తుందండి. మరి ఇలాంటి అధికారుల్ని తక్షణమే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మీడియా ముఖంగా ఈ కేసుని ఏ విధంగా అయితే న్యాయం చేస్తారో అలాంటి అధికారులని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కేసు మీద పూర్తి అవగాహన చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఒక నిర్ణయం తీసుకోవాలంటే పూర్వపదాలన్నీ ఆలోచించాలి. మరి ఏది లేకుండా కూడా డైరెక్ట్గా ఒక డిఎస్పీ గారు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం అనేది అది చాలా మాకు బాధాకరం అనిపించిందండి. ఎందుకంటే లేనిపోని ఇప్పటికే బాబు చనిపోయిన బాధలో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే ఇంకొక నింద కుటుంబం మీద వేసేసి ఇంకా వాళ్ళని బాధకు గురి చేయడం అనేది మేము ఖండిస్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా మీరు సహకరించి మీరు న్యాయం చేయాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.